టు శైలజ బ్లాగ్స్. ఇప్పుడైతే మేమైతే చికెన్ పకోడా వేస్తున్నాం. అయితే చాలా టేస్టీగా ఉంటది ఇలా చేసుకుంటేని. దీనికి కావాల్సిన రెసిపీకి అన్ని చెప్తామండి మేమైతే ఎలా చేయాలో. ఫస్ట్ అయితే 1 kg తీసుకున్నాం చికెన్. అయితేని ఫస్ట్ అయితే 1 kg తీసుకున్నాం కదా. 1 kg తీసుకున్నాక దీంట్లో అల్లం పేస్ట్ అప్పుడప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలండి. దీనికైతేని 2 స్పూన్లు ఎత్తయ్యా, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేయాలంట దీంట్లోని. దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అయితేనండి స్పెషల్ అండి. ఇదైతేని ఈ చికెన్ పకోడా సపరేట్ గా రెడీ చేస్తారు మా అత్తమ్మ గారు. అయితేని ఇంట్లోనే కారం పొడి ఒక 3 స్పూన్లు కారం పొడి వేసుకోవాలంట. మసాలా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇదైతేని. ఈ చికెన్ పకోడాకి సపరేట్ గా చేస్తారంట. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి ఇది మసాలా కూడా. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మసాలాలో ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దాని తర్వాత ఆయిల్ పెట్టాం కదా మనం స్టవ్ మీద, దాంట్లో వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న పీసెస్ కావాలంటే చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేయించుకోవచ్చు అండి మనం. అయితేని ఇంకా అలా మంచిగా కలిపేయాలి. ఒక 2 దీంట్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది కదా. ఇప్పుడు ఒక పీస్ తీసేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇంకా అలా వేసుకోవాలి. ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి. బయటకంతా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా. అలా కాకుండా ఇంట్లో నుంచి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్. అయితేని మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది తయారు చేస్తాం. ఇది ఈ పొడి వేస్తేనే దీనికి మసాలా ఈ మాంసం పకోడీ టేస్ట్ వస్తుంది. ఇది కావాలంటే మీకు ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతేనండి మటన్ పకోడా, ఫిష్, కార్న్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రొయ్యలు అయ్యి అందులో కూడా బాగుంటాయి. ఈ మసాలా అయితేని ఇంట్లోనే రెడీ చేస్తారు మా అత్తమ్మ గారు. అయితేని తెలుస్తుంది టేస్ట్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. అమలు చేసుకున్నది ఫ్రైలో హాట్లోకి వేసుకుందాం. ఇది పకోడీ మసాలా అండి. ఇది చికెన్ పకోడీ, మటన్ పకోడీ, చేప ఫ్రై అన్నిటికి కూడా పనిచేస్తుంది. ఈ మసాలా టేస్ట్ ఏంటంటే మీకు పకోడీ ఇంకా న్యాచురల్ పకోడీలో చాలా బాగుంటుంది. మనం అది ఇంట్లోనూ అది కాదు ఈ పొడి వేస్తేనే పకోడీ తయారవుతుంది. ఆ టేస్ట్ ఏంటో కూడా తెలుస్తుంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మనం వేరేగా చేసుకుంటాం కదా పకోడాలో మసాలాలో. అవి కాకుండా ఇది సపరేట్ గా చేస్తారు మా అత్తమ్మ గారు. అయితేని పకోడా మసాలా అయితేని చాలా బాగుంటుంది టేస్ట్. అయితేని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా అత్తయ్య ఎంత పడుతుంది అత్తయ్య? ఇది 1/2 kg వచ్చి 650 రూపాయలు పడుతుంది మనకి. ఎందుకంటే దీంట్లో కలిపేదే 34 రకాల సరుకు కలుపుతాం ఇందులో. అన్ని కలిపితేనే దీని టేస్ట్ వస్తుంది. మా వెస్ట్ గోదావరిలో ఇలాగే చేస్తాము పకోడీ. ఇంట్లోనే వేసుకుంటాం మేము. ఈ పకోడీ మసాలా కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటాము. ఇందులో జీడిపప్పు అవి వేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలు తిన్నంటున్నారు కదా, అందుకే ఇట్లా. చూసారు కదా, ఇంకా అలా వేయాలండి. పకోడా అయితే చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు టేస్ట్ అయితే తిని ఎలా ఉందో చెప్తామండి. ఉల్లిగడ్డలు చూసారు కదా, దీంట్లో ఉల్లిగడ్డలోనే నిమ్మకాయ ఉంటుంది కదా కాంబినేషన్, అది ఆ రెండాట్లకి అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అసలు తిన్నప్పుడైతే పుల్లపుల్లగా కొంచెం కారం కారంగా నిమ్మకాయ అది ఉంటుంది కదా, ఉల్లిగడ్డ చోటు తిన్నామంటే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒక మాట అయితేని. తిని చెప్పు కూడా. ఓకే, చూడడానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఇక్కడ చేసే పకోడీ అండి సేమ్ ఇలాంటిది పొడితోనే చేస్తారు, మసాలా పొడితో. ఈ టేస్ట్ ఇక్కడ దొరికిన మేము చేసే టేస్ట్ మనకి ఈజీగా ఎక్కడ దొరకదండి, అంత బాగుంటుంది. తిని చెప్తాను. బా సూపర్ ఉందండి టేస్ట్ అయితే. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒకవేళ మీకు మసాలా కావాలన్నా చెప్పండి, మసాలా వేసుకొని ట్రై చేస్తే అసలు మీరు ఇలాంటి టేస్ట్ మీకు ఎక్కడ దొరకుండదు, అంత బాగుంటుంది. చాలా బాగుందండి. టేస్ట్ మళ్ళీ చాలా బాగుందండి. టేస్ట్ మస్ట్ టేస్ట్ ఎక్కడ ఉండదు, చాలా బాగుంది. చాలా బాగుందండి, ఇలా వేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం మీకు నుంచి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.